శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథలు 59వ సంచిక మే 1952లోని 3వ కథ అపూర్వ సౌధం. ఇది 5వ భాగము. మొదటి 4 భాగాలు వినని వాళ్ళుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వినేయండి. బాకు మీద పేరు చూసిందే మొదలు శక్తిసింహుని మనస్తత్వమే మారిపోయింది. సోలిపోయిన అతనికి తెలివి రాగానే అందరినీ పొమ్మన్నాడు. బాకు తీశాడు, తిప్పి చూశాడు. ఆ పిడి వంక, పిడి మీద పేరు వంక అదే పనిగా మళ్ళీ మళ్ళీ చూడసాగాడు. చూస్తూ ఉన్నప్పట్లో అతని వైఖరి బహు విధాలుగా మారుతూ వచ్చింది. ఆరి దుర్మార్గుడా, ఉన్నట్టే ఉండి నా ప్రాణానికే తలపెట్టావా? ఎటువంటి వ్యూహం పన్నావు? ఎంత పొందికగా కపట నాటకం ఆడావు? ఎవళ్ళ దగ్గర వాళ్ళ మాటలు చెప్పి ఎంత చక్కగా నమ్మించావు. కానీ నీ పాపం బద్దలైంది. అందుకనే నీ పన్నాగం బయటపెట్టింది ఈ బాకు అంటూ తనలో తనే ప్రసంగం ప్రారంభించాడు. అతనికి మనస్థిమితం కుదరలేదు. ఆలోచనలకి అంతులేదు. గభీమని లేచాడు. అటు నుండిటు ఇటు నుండటు విసురుగా పచార్లు చేయసాగాడు. ఇంతకు లోపం నాదేననిపిస్తుంది. ఏమంటే నాకు కుటుంబ కష్టాలు ఎప్పుడైతే మొదలెట్టినాయో అప్పటినుంచి నేను గుడ్డిగా సాధువులను పూజించటానికి అలవాటు పడ్డాను. ప్రతి వేషధారిని నమ్మి వాళ్ళ ఎదుట నా చరిత్ర వెల్లడిస్తూ వచ్చాను. ఇదే నా కొంప ముంచింది. ఈ లోకువ కనిపెట్టే వాడు ఇంతటి దురంతానికి తలబడ్డాడు. లేకుంటే సింహస్వప్నం కదా నేనంటే వాడికి. నా పట్లే కుట్ర చేయడానికి సాహసించాడే అని మళ్ళీ తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. ఆనాటి సంఘటన తలుపునకు వస్తే సరి. దిగాలు పడుతూ నా ఇంగితమంతా ఎట్లో పడింది. వాడు తక్కిన సాధువులందరిలా కనిపించటం లేదన్నప్పుడైనా కానుకోలేకపోయానే. అయ్యో, వాడిని దేవుళ్లాగా నమ్మి నా హృదయమే ఇచ్చివేశానే అనుకొని జిజ్ఞాస చెందాడు. ఆ వెంటనే మళ్ళీ ధైర్యం తెచ్చుకొని దేవుడు పూర్తిగా నా పట్ల ఉన్నాడనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? వాడికి దుర్బుద్ధి పుట్టడం అది ఒక మంచికే వచ్చింది. ప్రాణం దక్కిందే చాలునని వాడు పరుగుచ్చుకున్నాడు. మరి ఈ జన్మలో మళ్ళీ ముఖం చూపుతాననడం పొట్టి మాట. అందుచేత నా పాచిక పారటానికి మరీ బాగా అవకాశం చిక్కింది అనుకొని ఏదో ఒక గొప్ప సమస్య తీరినట్టుగా సంతోషించాడు. మరునాడే శక్తిసింహుడు దర్బారు పెట్టి ముఖ్యులందరినీ పిలిపించాడు. ఒక్కసారి మనం వెనకటి రోజులు జ్ఞాపకం చేసుకోవాలి. ఇందుకోసమే మిమ్మల్ని శ్రమ పెట్టి రప్పించాను. అక్క, బావ, పసివాడు పోవటం కేవలం విధి వైపరీత్యమని సరిపెట్టుకున్నాము. ఒకవేళ మధ్యన వచ్చిన ఆ వృద్ధురాలు కారకురాలే ఉంటుందేమోనని కూడా శంకించాము. చివరకు ఏమి చేయలేక లోకన్నోరు కట్టడానికని పాపం మహానుభావుడైన ఈ ఆస్థాన వైద్యుణ్ణి, లోకజ్ఞానం లేని ఈ దాదీని అనుమానించి బంధించి పాపానికి ఒడిగట్టుకున్నాము. అయితే ఇప్పుడు నిజం బట్టబయలైపోయింది. తరతరాలుగా మా రాజవంశాన్ని కనిపెట్టుకుని ఉన్నవాడు, నమ్మిన బంటులాగా నడుచుకుంటున్నవాడు వాడే ఇటువంటి ఘాతుకానికి పూనుకున్నాడు అంటూ ఉండగానే సభలో ఉద్రేకం బయలుదేరింది. ఎవడా దుర్మార్గుడు, ఎవడా పయోముఖ విషకుంభం అని కేకలు వేశారు. చెప్పనివ్వండి, మరి తొందరపడకండి. నిన్నన మన కోటలో జరిగిన చిత్రకథ చెప్పడానికే మిమ్మల్ని రమ్మని కోరింది. అంతా విన్నాక మీకే తెలుస్తుంది అంటూ మంత్రి తనను హత్య చేయవచ్చాడని ప్రజలు నమ్మేటట్టుగా మాయసాధువు చరిత్రంతా విప్పి చెప్పాడు. ఆ నీచుడెవడో పేరు చెప్పండి, వాణ్ణి చీల్చి చెండాడితే గాని ఇంటికి పోయేది లేదు అని గగ్గోలు చేస్తూ అందరూ శక్తిసింహుని దగ్గరగా చేరుకున్నారు. అప్పుడు శక్తిసింహుడు తన వద్దనున్న బాకు తీసి పెద్దల చేతికిచ్చాడు. దాని మీద పేరు చూసి అందరూ విస్తుపోయారు. మంత్రికే పుట్టిందా దుర్బుద్ధి, ద్రోహి, స్వామి ద్రోహి అంటూ జనం కారాలు మిరియాలు నూరారు. వాడిని పట్టి పల్లార్చాలి అని కొంతమంది ఉగ్రంగా దీక్ష కట్టారు. ఇంకా నయం, మన ప్రభువు అదృష్టవంతుడు అంటూ మరికొంతమంది ఊరట చెందారు. కొందరు మంత్రిని పట్టటానికని ఆ వెంటనే బయలుదేరారు. సరే, వెళ్ళనివ్వండి వాళ్ళను. వాళ్ళే కాదు, మనందరము వెళ్ళవలసి ఉంటుంది. ఒక రాజద్రోహి జీవించి ఉండగా మనకు ఎలా నిద్రపడుతుంది? శత్రుశేషం ఉండకూడదంటారు పెద్దలు. కనుక మన పరమ శత్రువుని పట్టి చిత్రవద చేస్తే కానీ మరొక పనికి పోకూడదు
అని పుర్రెక్కించాడు శక్తిసింహుడు. అంతేకాదు, ఇంతటి నుంచి మన రాజ్యంలో ఏ కొత్త పురుగు ప్రవేశించినా కట్టుదిట్టంగా పరీక్ష చేయాలి, పరీక్షకు నిలిస్తే గాని అడుగు పెట్టనీయకూడదు అని శాసనం చేశాడు. మంత్రిని పట్టు తెచ్చిన వాళ్లకు మంచి మంచి బహుమతులు ఇస్తామంటూ రాజ్యమంతటా చాటింపులు కూడా వేయించాడు. ఇప్పుడు మరొక్క ముఖ్య విషయం చెప్పి ఇవాళకి దర్బారు చాలిస్తాము. ఈ ఆస్థాన వైద్యుడు మనందరికీ తండ్రి వంటివాడు, గురుతుల్యుడు, గొప్ప అనుభవజ్ఞుడు, పైగా స్వామి భక్తిపరాయణుడు. ఇటువంటి మహానుభావుణ్ణి అనుమానించి బంధించాడు ఆ పరమ దుర్మార్గుడు. వాడి మాట కాదనడానికి అప్పట్లో నాకు తగినంత బలము లేకపోయింది. నిరపరాధులకు తీరని అపచారం జరుగుతున్నప్పటికీ చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పటికైనా పొరపాటు గుర్తించగలిగాము కాబట్టి తప్పుదిద్దుకోవటానికని నాకు తోచిన ఒక సాధనం మీకు విన్నవిస్తున్నాను అన్నాడు శక్తిసింహుడు. ఒక్క నిమిషం ఆగి ఆస్థాన వైద్యుని 2 చేతులు పట్టుకొని తీసుకొని వెళ్ళి తన స్థానంలో కూర్చోబెట్టాడు. సభవంక తిరిగి, ఇదిగో మీ అనుమతితో ఈ క్షణం నుంచి ఈయననే మన రాజ్యానికి సారథిగా చేస్తున్నాను. పరోక్షంగా ఉన్నప్పటికీ నేను మీ సేవ చేస్తూనే ఉంటాను అనేసరికల్లా శక్తిసింహుని త్యాగానికి, ఔదార్యానికి అందరూ జేజేలు కొట్టారు. అయితే ఆస్థాన వైద్యుడు సందిగ్ధంలో పడ్డాడు. మంత్రిని ఆయన చిన్నప్పటి నుంచి ఎరుగును. అతడు ద్రోహం తలపెడతాడు అనేది నమ్మరాని మాట. ఏ పరిస్థితుల్లో అతడు ఇలా చేసి ఉంటాడో సంగతి సందర్భం తెలియంది ఏమీ అనుకోవడానికి వీల్లేదు. ఏది ఎలా ఉన్నా మంత్రి పట్ల ఆయన నమ్మిక, అభిమానము కొంచెమైనా సడల్లేదు. నిజానిజాలు బయలుపడాలంటే మంత్రి తిరిగి రావటం చాలా అగత్యం. ఉద్దేశం ఏదైతేనేమి, ఇప్పుడు శక్తిసింహుడు చేస్తున్న ప్రయత్నం అంతా మంత్రిని తిరుగా రప్పించటానికే. అటువంటప్పుడు తనకిచ్చిన గౌరవం ఎందుకు నిలబెట్టుకోకపోవాలి? బాగా ఆలోచించి మారు మాట్లాడక అంగీకారం తెలిపాడు. ఆస్థాన వైద్యుడు గద్దె ఎక్కటం అందరికీ సంతోషం కలిగించింది. ఆనాడు పారిపోయిన మంత్రి మాత్రం సామాన్యుడా? అంతంత మాత్రాన పట్టుబడిపోయే తెలివి తక్కువవాడా? నిజానికి అతడు అన్నింటికీ సిద్ధపడే వచ్చినప్పటికీ ఇలా జరుగుతుందని కలలోనూ తలచలేదు. అతడు కుశాగ్రబుద్ధి. తీరా పట్టుబడే పరిస్థితి ఏర్పడిందాయే. బ్రతికి ఉంటే ఎన్ని శ్రమలైనా పడి తన కోరిక సాధించటానికి వీలవుతుంది కానీ పట్టుబడిపోతే ఇంకేముంది? శక్తిసింహుని దుర్నయము, తన నిష్ఖ్యాపట్యము లోకానికి వెల్లడించాలి. అందుకోసమే బాకు జారిపోయిందనగానే వెనకచూపు లేకుండా మెరుపు మెరిసినట్టుగా మాయమయ్యాడు. శరవేగ, వాయువేగ, మనోవేగాలతో నరుడి కంటపడని కారడవులలో దూరిపోయాడు. శక్తిసింహుని అశ్వికలు చేయగల ప్రయత్నాలన్నీ చేసి విసిగి వేసారి నిస్పృహతో మరలిపోయారు. ఎన్నెన్నో కష్టాలు పడి రాత్రి పగలు ఏక బిగిన 2 రోజులు ప్రయాణం చేయగా మంత్రికి అల్లంతలో ఒక పర్వత శ్రేణి కనిపించింది. దానిని చేరుకుందామనుకున్నాడు. కానీ అలసి సొలసి ఉన్న ప్రాణం కావటం చేత దారిలోనే గుర్రం మీద నుంచి పడిపోయాడు. పడిపోయిన ప్రాణికి ఆ నిర్జనారణ్యంలో దిక్కెవరు, ముక్కెవరు? కొంతసేపటికల్లా తనంతట తనకే తెలివి వచ్చింది. బడలిక తీర్చుకుందాం అనుకునేంతలో విమానం మూతలాంటి ఒక ధ్వని వినిపించింది. చెవులు రిక్కించి ఆ ధ్వని వచ్చిన దిక్కుకు చూశాడు. అది ఒక దొప్ప వంటి చిత్రమైన ఆకారం. ఆకాశ మార్గాన ఎగిరిపోతున్న ఆ దొప్ప కొద్దిసేపట్లోనే అగుపడకుండా పోయింది. ఇదేంటి? ఎందుకు ఎగురుతుంది? ఎలా మాయమైంది? అని ఈ విధంగా మంత్రి బుర్రలో 1,00,000 ప్రశ్నలు పుట్టినాయి. అంతులేని కష్టాలకు వచ్చి 5వ రోజులయ్యేసరికి బ్రహ్మాండమైన ఆ పర్వత శ్రేణి అవతల భాగం చేరుకోగలిగాడు. అదంతా మరొక ప్రపంచంలాగా కనిపించింది. ఆనాడు కనబడిన ఆ మాయదొప్ప ఎప్పుడు మళ్ళీ కనిపిస్తుంది? అది చేసే మధురధ్వని మళ్ళీ ఎప్పుడు వినిపిస్తుంది అని ఆత్రంతో కనిపెట్టుకుని ఉన్న మంత్రికి అది కనబడలేదు. కానీ అంతకు మించిన మరొక వింత అతని దృష్టిని ఆకర్షించింది. కనుచూపు మేరలో ఆకాశాన్ని భూమండలాన్ని కలిపే ఒక రాట ఆగుపించింది. మన వాళ్ళు కథలలో చెబుతూ ఉంటారు, భూమి నుండి స్వర్గానికి సరాసరి దారి ఉన్నదని. అదేనా ఇది? అయితే సన్నటి రాటలాగా ఉందే ఇది, దీనికి మెట్లెక్కడా
అని అనుకుంటూ గుర్రం ఎక్కాడు. సగం దూరం వచ్చేసరికి 2 రోజులు పట్టింది. అప్పటికి ఆ రాట వంటిది మరికొంచెం లావుగా స్పష్టంగా కనబడి అదొక స్తంభమై ఉంటుందని తోచింది. మరి 2 రోజులు శ్రమపడి ఆ చేరువకు సమీపించాడు. పరిశీలించి చూడగా తను అనుకున్నట్టు అది రాటా కాదు, స్తంభమూ కాదు, ఒక అపూర్వమైన భవనం. ఆ అద్భుత భవనం చూసి చూడగానే ఇది మానవ మాతృలు నిర్మించిందేనా? నిర్మించడానికి సాధ్యమవుతుందా అని మంత్రి ఆశ్చర్యపోయాడు. అది దీపస్తంభంలాగా గుండ్రంగా ఆకాశాన్ని అంటుతూ ఉంది. పైకి పోను పోను విశాలమైంది. దాని కొట్ట కొసన చిత్రమైన గుమ్మటం ఒకటి దాని అందాన్ని రెట్టించుతున్నది. భవనానికి పేర్చిన ఒక్కొక్క ఇటుక బంగారు మలామా చేసినట్టుండి తలతలా మెరుస్తూ కన్నులు మిరిమిట్లు కలుపుతున్నాయి. ఆ భవనపు అందచందాలను విడ్డూరాలను చూస్తూ అలా నిశ్చేష్టుడై నిలబడేసరికి దిగువన ఒక చోట నలుచెదురంగా బీటలు కనిపించినాయి. అక్కడికి వెళ్ళి ఆ భాగం కదిపి చూశాడు. నిజానికి అదొక మరతలుపు. అతడు కదపగానే లోపలికి దారిచ్చింది. అతడు లోపల ప్రవేశించిన వెంటనే మళ్ళీ ఎప్పట్లాగా మూసుకుపోయింది. 4 అడుగులు వేశాడో లేదో మనిషి పట్టేటంతటి ఒక బోను వంటి పెట్టె కనబడింది. దానికి ఒక వైపున ద్వారం ఉన్నది. అందులో అతడు అడుగు పెట్టగానే అది రైమంటూ అతని పైకంటా తీసుకుపోయింది. ఆగింది. మహిమగల ఈ వింతకు అబ్బురపడుతూ మంత్రి ఆ బోను దిగి అలా అలా పోసాగాడు. అవన్నీ విశాలమైన గదులు. ఒక గదిలో చిన్నప్పుడు రాజకుమారులకు పనికొచ్చే రకరకాల ఆట వస్తువులున్నాయి. ఒక గదిలో అద్దాల బీరువాలు, వాటి నిండా రాజబిడ్డలు ధరించే దుస్తులు ఉన్నాయి. ఇంకొక గదిలో చక్కటి బొమ్మల పుస్తకాలు. ఆ పుస్తకాలలోని పత్రాలు తిరగవేస్తే లోకంలో జరిగే చర్యలన్నీ తెలుసుకోవచ్చు. అటు దేవలోకంలోనూ ఇటు నాగలోకంలోనూ జరిగే వింతలు కూడా ఆగుపడతాయి. ఇటువంటి చిత్ర విచిత్రాలైన గదులన్నీ చూడటం పూర్తి కాగానే చిట్ట చివర అతడు ఒక పెద్ద ద్వారం వద్దకు చేరుకున్నాడు. అది తెరిచేటప్పటికీ నందనవనం లాంటి పువ్వుల తోటలోకి దారి చూపింది. ఆ పువ్వుల సౌందర్యము, పరిమళము అతన్ని పరవశుణ్ణి చేసినాయి. కొంచెంసేపు ఆ పరిమళాలు ఆగ్రా నుంచి ఇంకా ముందుకు వెళ్ళాడు. వెళ్ళగా ఇంకొక ద్వారం తగిలింది. అది అపురూపమైన ఫలజాతులు గల ఒక తోటకు దారి చూపింది. మంత్రి విస్మయం చెప్పతరం కాదు. తినగలిగినన్ని ఫలాలు తిన్నాడు. కానీ విని ఎరుగని ఆ ఫలజాతులు ఒక్కొక్కటే చవి చూస్తూ ఇంకా సాగిపోయేసరికి మరొక ద్వారం కనిపించింది. అది తెరవగా రాచకుటుంబీకులు జలకమాడే కోనేరు నిర్మలమైన జలంతో నిండి కను పండువ చేస్తున్నది. కోనేరు పక్కనే ఒక గచ్చు చేసిన చెరువున్నది. దాని నిండా వేడి నీళ్లున్నాయి. స్నానం చేయటానికని ఏర్పాటైన ఆ పరికరాలు, పద్ధతులు, సౌకర్యాలు అతడు జన్మలో చూసెరగడు. ఇంత ప్రదేశం తిరిగినప్పటికీ ఎవరు కానీ వచ్చి అతని ఏమీ ప్రశ్నించలేదు. అందుచేత సాహసించి పరిశుభ్రంగా కోనేటిలో స్నానం చేసుకున్నాడు. అటు తర్వాత మరికొంత దూరం సాగిపోగా ఒక పెద్ద హాలు అగుపించింది. అదంతా పాలరాలతో చపటా చేసి ఉండటం చేత అద్దంలో మోస్తరుగా నీడ కనబడుతూ ఉంది. అక్కడ మెత్తటి దిండు అమర్చిన ఒక కుర్చీలో కూర్చున్నాడు. అప్పుడు అతనికి అనేకమైన ఆలోచనలు పోయినాయి. ఇంతకుముందు విన్నటువంటి ఆ మధురధ్వని ఏంటి? దుప్ప వంటి దాని ఆకారమేంటి? చిత్రమైన ఈ భవనమేంటి? రాజ్యభోగములైన ఈ సదుపాయాలన్నీ ఏమిటి? ఇంత బ్రహ్మాండమైన భవనంలో ఒక్క పురుగైనా సంచరించకపోవడమేంటి అని అనేక విధాల జిజ్ఞాసపడసాగాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వచ్చే సంచిక వరకు వేచి చూడాల్సిందే. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.